దేశ సాయుధ పాటవాన్ని చాటిన గణతంత్ర పేరే తొలిసారి మహిళా త్రివిధ దళాల బృందం కవాతు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ సంప్రదాయ గుర్రబగ్గీలో వచ్చినటువంటి రాష్ట్రపతి ముర్ము మేక్రాన్ అంటూ గుర్రబగ్గీలో ఏదో ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉండేది 84 తర్వాత గుర్రబగ్గీ సిస్టమ్ని తీసేశారు రిపబ్లిక్ డేకి. ఎందుకంటే ఇందిరాగాంధీ మరణం తర్వాత మళ్ళీ ఇప్పుడు గుర్రబగ్గీతో అక్కడికి రావడం అన్నటువంటిది ఒక కీలకమైనటువంటి అంశం. ఇకపోతే ఒక మాట అటు ఇటైనా తెలుగుదేశం పార్టీతోనే పొత్తు, జగన్ ప్రభుత్వం మళ్ళీ రాకూడదు, ఈ పొత్తు స్థానిక సంస్థల్లోనూ కొనసాగుతుంది. రాజోలు రాజానగరంలో జనసేన పోటీ, నాపై ఒత్తిడితోనే ప్రకటిస్తున్న పొత్తు ధర్మం తెలుగుదేశం పార్టీ పాటించాల్సింది, అనుభవజ్ఞులు ఒక మాట అన్నా పట్టించుకోకూడదు. చూడండి, అంటే మన వాళ్ళైతే ఎట్లా ఉంటుంది, ఎదుటి వాళ్ళైతే ఎట్లా ఉంటుంది అనడానికి సజీవ సాక్ష్యం. తను ఏం చెప్పాడు, పొత్తు ధర్మం విస్మరించారు అని చెప్పారు. కాకపోతే ఓ మాట అటు ఇటైనా తెలుగుదేశం పడిపోతే చివరిలో ఆ మొక్క చెప్పుకొచ్చాడు. కానీ దానికి పోటీగా 2 సీట్లు కూడా ప్రకటించాడు కదా పవన్ కళ్యాణ్ నిన్న. కానీ దాన్ని ఎలాగ మార్చుతారంటే వార్త కరెక్టే, కానీ మన వాళ్ళకైతే కన్విన్సింగ్గా, అవతల వాళ్ళకైతే దుర్మార్గంగా రాసుకొచ్చేటటువంటి తంతు ఇది. పొత్తులో ఒక మాట అటున్నా ఇటున్నా తెలుగుదేశం పార్టీతో కలిసే ముందుకు వెళ్తాం, రాబోయే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఎన్ని విపత్కర పరిస్థితులు లేదని 2024 జగన్ ప్రభుత్వం కనిపించకూడదు. ఈ పొత్తు శాసనసభ ఎన్నికలకి పరిమితం కావడం లేదు, పంచాయతీ నుంచి కార్పొరేషన్ ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీతో పొత్తు కొనసాగుతుంది. ఆ ఎన్నికల్లో 3వ వంతు సీట్లు మనం తీసుకోబోతున్నాం. ఇక్కడ చూడండి ఎంత దుర్మార్గమో, ఆ ఎన్నికల్లో 3వ వంతు సీట్లు మనం తీసుకోబోతున్నాం అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కాదు. నేను ఆయన అడిగింది ఏంటి, 3వ వంతు సీట్లు కావాలని. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో 3వ వంతు సీట్లు కావాలంటే స్థానిక ఎన్నికల్లో 3వ వంతు సీట్లే తప్ప ఇక్కడ కాదన్నటువంటి కోణాన్ని ఫీలింగ్ క్రియేట్ చేశాడు ఇక్కడ. ఇది అసలు లాజిక్. అంటే పవన్ కళ్యాణ్ కోరుతున్నది 3వ వంతు సీట్లు స్థానిక ఎన్నికల్లో తప్పించి ఇక్కడ కాదు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేశారు. ఆ ఎన్నికల్లో 3వ వంతు సీట్లు మనం తీసుకోబోతున్నాం, అలా అయితేనే ఓట్ల బదలాయింపు ఉంటుంది, ఇప్పటికే ఈ విషయంపై మేము మాట్లాడుకున్నాం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అసలు లాజికల్ అతిపెద్దదైనటువంటి కథ ఇది. ఆ ఎన్నికల్లో అంటే అసెంబ్లీకి కాదు, అసెంబ్లీకి ఇచ్చింది తీసుకుంటారన్నటువంటి కోణాన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకొచ్చాడు చాలా తెలివిగా. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాల్సింది వాళ్ళే. ఇకపోతే ఎన్డీఏ గూటికి జేడీయూ, బీహార్